పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి చెప్పిండు. అంబకి ఏం చేయాలో అర్థం కాలేదు. అంబకి జరిగింది చాలా బ్యాడ్. పాపం ఇప్పుడు ఏం చేస్తుంది అంబ మరి? అవును, అంబకి జరిగింది అన్యాయం. కాశీలో శెల్వరాజు అంబని రిజెక్ట్ చేసినాక అంబకి ఏం చేయాలో అర్థం కాలేదు. హస్తినాపురానికి వెళ్తది. విచిత్ర వీరుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటది. బట్ ట్విస్ట్ ఏంటంటే ఈసారి విచిత్ర వీరుడు అంబని రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే వేరే అబ్బాయిని లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం విచిత్ర వీరునికి ఇష్టం లేదు. అంబ చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతుంది. భీష్ముని దగ్గరికి వెళ్తది. నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఎందుకంటే భీష్ముని వల్లనే కదా ఇదంతా అయ్యింది. బట్ భీష్ముడు తను వేసిన ఒట్టు గురించి చెప్పి నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి చెప్తాడు. ఇక అంబ కోపంతో రగిలిపోతుంది. ఏదన్నా చేసి భీష్ముని మీద పగ సాధించుకోవాలని చెప్పేసి ఆ రోజు చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. అవునా, మరి తర్వాత ఏం చేసింది? అయినా భీష్ముడు చనిపోవడానికి కారణం ఎట్లయింది? భీష్ముడు ఇమ్మోర్టల్ కదా, అయినా పాండవులు ఉన్నప్పుడు ఉన్నాడు కదా. అది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.